ఒకరోజు డిజైన్ స్పేస్కి ఒక క్లయింట్ అయితే కాల్ చేశారు. నాకు ఒక కిచెన్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి ఎవరిని అడిగినా కూడా పాసిబిలిటీ కాదు, మీరు చేయగలుగుతారా అని చెప్పేసి అడిగితే అఫ్ కోర్స్ చేస్తాం సార్ అని చెప్పేసి చెప్పాను. ఎంతమంది నో చెప్పినా డిజైన్ స్పేస్ మాత్రం నో అయితే చెప్పలేదు. సో చాలామంది డిజైన్ అంటే డ్రాయింగ్స్ అనుకుంటారు, కానీ డిజైన్ అంటే రెస్పాన్సిబిలిటీ. మార్నింగ్ సైట్ విజిటింగ్, ఈవినింగ్ వరకు ఆ సైట్ని ఫైనల్ చేశాను. సో టైల్ సెలెక్షన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనమైతే ఈ డిజైన్ అయితే క్లయింట్ నచ్చినట్టు మనమైతే ఆ కిచెన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా క్లయింట్కి ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం అంతా మనమైతే క్లియర్ చేసాం. హ్యాండ్ ఓవర్ టైంలో క్లయింట్ నన్ను పర్సనల్గా చెప్పారు, సుమంత్ లిటరల్లీ చెప్తున్నాను కదా, నాకు ఆల్రెడీ నా ప్రీవియస్ విల్లాలో సేమ్ కిచెన్ ఉంది, బట్ దానివల్ల నేను చాలా ఇంటీరియర్స్లో కొంచెం హరీబరీ చేసుకున్నాను. సో దానివల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. సో నా న్యూ విల్లాలో మాత్రం అది ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు. సో సార్కి నచ్చినట్టయితే మనం డిజైన్ అయితే చేయడం జరిగింది, హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ చాలామంది ఇంటీరియర్ అనగానే మోడ్యులర్ కిచెన్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఆలోచిస్తారు. మోడ్యులర్ కిచెన్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి. లైక్ ట్యాండమ్స్ ఉంటాయి, విక్కర్ బాస్కెట్స్ ఉంటాయి, రోలింగ్ షట్టర్స్ ఉంటాయి, ప్యాంట్రీ యూనిట్స్ ఉంటాయి, అండ్ ఓవర్ హెడ్ లాఫ్ట్ ఉంటుంది, అండ్ వాల్ క్యాబినెట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ చేయించుకుంటూ మనకి ఎలా ఉంటే యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి చెక్ చేసుకొని చేయించుకుంటే ఫర్దర్గా మనం ఇంకొక 10 years అయినా 15 years అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఏదైతే నా క్లయింట్ ఫేస్ చేసిన ప్రాబ్లం. సో మీరు మాత్రం మంచిగా ఇంటీరియర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు కనుక ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం డిజైన్ స్పేస్ ఉందని మాత్రం మర్చిపోకండి.